ఎక్కడ డీసీపీ? డీసీపీ సార్ అరి ఓకే బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాలు పడిపోయిందా? ఏయ్ ఏంద్రా ఇదంతా? సారీ అంకుల్. సార్ జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను అరెస్ట్ ఈ చేయండి సార్. భయం భక్తి ముందుండాలయ్యా. ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? ఏయ్ డీసీపీ ఆడు నన్ను కొట్లే. చూసావా, నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? ఏయ్ డీసీపీ ఆ నిజంగానే నన్ను కొట్లే. సార్ ఎందుకు సార్ టైం వేస్ట్? నన్ను అరెస్ట్ చేయండి సార్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి. బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. ఏయ్ నీకు జైలు పోవాలని సరదాగా ఉంటే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావంటావేంద్రా? ప్రస్తుతం బోనాల శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధిని అడిగి ఇంటికాడ ఏమైంది? రవి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతని అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు. భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణ రవి బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది, లేరు ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. కృష్ణవేణి ఏయ్ డీసీపీ చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అతనికి లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇవన్నీ ఎవడు పుట్టిస్తుండ్రా? ఏ టీవీ రాకిది? ఎల్జీ ఫ్లాట్ రా టీవీ అన్న, మస్తు కలర్ వస్తుంది. మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్. రవి ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడంపై ప్రజల స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చుడేందయ్యా, గాడిలో వచ్చిన. రవి ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఆ కుర్రాడు వచ్చి కొట్టగానే ఫోన్ కొట్టు. రేయ్ గా టీవీ బంద్ చేయండిరా. రేయ్, టీవీ ఆపవయ్యా. ఉండే కొద్ది మనసులో బాధ ఎక్కువ అవుతుంది. త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏంద్రయ్యా నిన్ను అరెస్ట్ చేసేది? ఏందన్నా ఇందాక నుంచి అరెస్ట్ అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు ఆ లోపల బొక్కలు తీసేయి. ఓర్ని వాడు లోపలేస్తే నన్ను కొట్టేట్రా. ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏ గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్ ఏయ్ ఇదిగో డీసీపీ ఆ నన్ను కొట్టడం కాదు కదా, తాకను కూడా తాకలే. సరే ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఈ విషయం గింతటితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. ఆ నన్ను కొట్లే. అన్నా నిన్ను ఎవడు కొట్టాడో చెప్పనా? నీకోసం నా ప్రాణాలను ఇస్తానన్నా. నన్నెవరు కొట్లే, మీకు దండం పెడతారు. జరుగుండే బాబా ఏంటి బాబు ఇది? గాడే ఆ గింత పరుడు నేను చెప్తా కూడా కొట్టిండాడు. అతను చెప్తా ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి ఏం లేదు భయ్యా, గా గింత పరుడు మా బావని చెప్తా. ఆగరా, గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు ఏం లేదు. అల్లా బా అల్లుడు అమెరికా. హలో గాడెవడో చార్మినార్ తన బట్టలు తీసి బురదలో బొలించి కొట్టిండా? నిజమేనా? ఈడు శానా యాడ్ చేసిండ్రా. ఎవడు చెప్పుండో? ఇంటర్నెట్ లో చూసినా మామా. నా హెల్ప్ గిట్ల ఏమైనా కావాలా? రేయ్ ఏది పడితే చూసి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకో. గదే హెల్ప్. రేయ్ పడక. ఏదిరా ఈ పరేషానా? ఒంగోలు వెంకటరావు ఎమ్మెల్యే. హలో నన్ను ఎవడు కొట్లే. నన్ను కొట్లే. నన్ను ఎవడు కొడతాడు అయ్యా? నన్ను కొట్లే. అయ్యో నన్ను ఎవడు కొట్లే. అరే నన్ను కొట్టలేదయ్యా. రేయ్ ఈ ఫోన్ కాదు, ఏ ఫోన్ కూడా తీసుకోవద్దు. నేను లేనని చెప్పు. గట్టనే బా. అల్లా అయితేందయ్యా, అయితేంది. అవ్వయ్యా చెప్పుతో కొట్టిండు ఒకడు, కాలుతో నిండు ఒకడు, కర్రతో కొట్టినాడు ఒకడు. నీకెందుకయ్యా? చేసుకో చేసుకోబా. మంచిగా చెప్పినవరా బామర్దే. ఎక్కడి నుంచే? పార్టీ ఆఫీస్ నుంచి బావా. నేను సస్పెండ్ చేస్తున్నామంటే చేసుకోపోవా అన్న. ఏయ్ బండి తీయండి. అల్లా ఏ టీవీ ఆడుకుంటారు. అరే నేను లేకపోవటం ఏంది భయ్యా, నేనున్నా. మా బావని పిచ్చి కొట్టిండు. ఇగో నా పేరు లీక్ చేయకుండ్రి. ఎవడ్రా 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 నన్ను పార్టీని సస్పెండ్ చేశారు? శంకర్ ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు. పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతోంది. అందుకే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అమ్మ తోడుగా పోరాడు కోట్లే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఆ కుర్రాడు. ఎమ్మెల్యే బోనాల శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి. ఆయనేమో కొట్టలేదంటున్నారు, పబ్లిక్ ఏమో కొట్టారంటున్నారు. దానికి మీరేమంటారు? ఒక్కరే కొట్టారా, గ్యాంగ్ తో కొట్టారా, కర్రతో కొట్టారా, కాలుతో కొట్టారా? అసలు ఎందుకు కొట్టారు సార్? అసలు బోనాల శంకర్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాం సార్. ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్. నో కామెంట్స్. గదంతా డేంజర్ డైలాగ్ తెలుసా? ఏంది బావా నో కామెంట్ అంటే గంత డేంజరా? నో కామెంట్. ఖండిస్తున్నాను. చట్టం తరపని తాను చేసుకుపోతుంది. ఇవన్నీ గెంత డేంజర్. పాలిటిషియన్ నాకెరుగురా. బాపు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని వేసేద్దాం. వాడిని నేసుడు కాదురా. వాడి వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్ను కొట్టిండు అనుకుంటారు. పెనిమిటి జర లోపల పనుందిరా.
రావే నన్ను వదిలే నేను చెప్తాగా ఏంది ఇది? ఏంది ఇది గడి పెడుతుంది ఏమే ఇప్పుడా ఇప్పుడు నన్ను ఆపేవనుకో నేను మస్తు బాధపడాలి మూడు ఉండక్కర్లే ఇప్పుడు ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ నేను. టెన్షన్ పోగొట్ట నీకేగా నేను ఉండది ఇదేందే ఇగో ఆ పాలోడు ఏడాడుకుంటున్నాడో చెప్పయ్యా ఏడేడుగా కాపురం పెడతా నన్నెవడు కొట్లే చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు నిజం చెప్పు ఏడాడు కొట్టుండో ఎవ్వరు నమ్మరేందే సింహం లాంటి నన్నెవడు కొడతాడే ఎందుకయ్యా పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు నా కర్మే కాదయ్యా దీనికి అంతటికి కారణం నీకు మొక్కుంది కదా గా వెంకన్న బాబు దగ్గరికి పోయి మొక్కు తీర్చుకోవయ్యా నీకన్నీ తీరిపోతాయి సామే ఎంకన్నా నీ కాడికి వస్తాను నేను వచ్చింది ఎవరికి తెలని బాక నన్ను ఎవడు కొట్టలేదు సామే ఏమైంది? హలో హలో ఆంటీ, నేను చిన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. కాస్త చిన్న ఉంటే పిలుస్తారా? చిన్న ఇంట్లో లేడమ్మా, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ నెంబర్ చెప్తారా? రాసుకో. చెప్పండి ఆంటీ. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జగన్? హోల్డ్ ఆన్ ద లైన్. హలో చిన్న. రాజేంద్ర హియర్. అంకుల్ నమస్తే అంకుల్. సునందా, ఒకసారి చిన్నని పిలుస్తారా? చూడు సునందా, ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేయి. నీతో మాట్లాడటం మా వాడికి ఇష్టం లేదు. అరే బామర్ది మా బావ సుండు తప్పుకోవా. ఇంకో బావే ఉడ్రా. మా బావ సుండు. అరే నేనే కదరా బావ. నీకు గుండుది మా బావ కావా. అరే చూప్. మొక్కురా స్వామి మొక్కు పదండి. ఏం మీరంతా వచ్చిండ్రు? పిఎం వస్తుండా సీఎం పోతుండా? లేదు సార్, మీ విషయంలో ఏదో జరిగిందని విన్నాం, అది తెలుసుకోవడానికి వచ్చాం. జరిగిందా? ఏందిరా? అదే లే. మళ్ళీ ఏం జరిగింది? ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్తరఫ్ చేసిండ్రా? అదే సార్, ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా. అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంత చేసినా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మీ గుండె ఎవరు చేయించారు? అమ్మ తోడు, నా గుడ్డు నేనే గీయించుకున్నా. వెంకటేశ్వర సమ్మక్కు గా పోరడికి దీనికి ఏం సంబంధం లేదు అని పెద్ద అక్షరాలతో రాయండి. మీరేం రాస్తారో రాసుకోండి, మీరేం చెప్తారో చెప్పుకోండి, మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి. ఇంతకంటే ఏం చేయబోతారు నా గుండు? ఎమ్మెల్యే గారికి మీరే కేసు ఖండం చేయించారని రాష్ట్రం అంతా కోడై కూస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియక రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. అసలు ఎమ్మెల్యే గారికి మీకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీనుంది? చెప్పండి సార్, అసలు మాకు విషయం అర్థం కావట్లేదు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో మీరెలా తలపడ్డారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? సార్ ప్లీజ్. నో కామెంట్స్. అబ్బబ్బబ్బబ్బా, ఎంతమందికి చెప్పాలరా? అది కాదురా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు ఏం జరిగిందంటావరా? ఏం జరిగిందో నాకు వాడు చెప్తేనే కదా నేను నీకు చెప్పడానికి. ఒరే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చెప్పలేక చచ్చిపోతున్నాను రా. పోయి ఆ బోనాల సంక్రాంతి పెట్టుకున్నావేంట్రా? నేనేం పెట్టుకోలేదు, వాడే నాతో పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందన్నా? నిజంగా వాడిని కుట్టావా? నో కామెంట్స్. చిన్న ఏమండి, ఈ జ్యూస్ తీసుకోండి. ఏయ్, ఈ కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నానే. నీకన్నా చెప్పాడు ఏం జరిగిందో? తల్లిని నాకు చెప్పకుండా ఉంటారా? ఏం జరిగింది? ఏం చెప్పాడు? నో కామెంట్స్. అన్నా, మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్నా. దేనికిరా? ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతలేవన్నా. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పాలన్నా? ఆ నిన్ను కొట్టినా, ఆ నీ గుండు గీకినా మాకు చెప్తలేవన్నా. మాకన్నా ముందు కొట్టలేదురా, టీవీలలో చూపిస్తున్నా. అరే వాడు ఒట్టిగా ప్రచారం చేస్తుండ్రా మా దగ్గర. బాణం ఇస్తామన్నా. అరే బామ్మర్ది ఏందిరా ఇదే? బావా, నీ బామ్మారిదిని కాబట్టి నేను నీకు డీటెయిల్ గా చెప్పుకోలేకపోతున్నా బావా. బయట మాకు అసలు ఇచ్చత లేనే లేదు బావా. నీ పేరు చెప్పినా మా ముఖం ఎవడు చూడలేదు బావా. ఇప్పుడు ఏమైందిరా? అసలు నిన్ను కొట్టుడేందో, ఉత్తమురా, గుండు గీసుడేందో, ప్రచారం ఇన్ని పేపర్లలో వచ్చుడేందో, పబ్లిక్ లకి ప్రచారమేందో, నువ్వు ఇట్లా గమ్మున ఉండుడేందో తెలిసిపోయిందిరా బాబా. తెలిసిపోయింది, ఈ రోజు గింత తెలిసిపోయిందిరా బాబా. నిన్ను కాదురా, ఆడు దమాక్తో నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడు రా. అన్ని ఏం చేద్దాం, వేసేద్దామా? ఆడు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్, వేయలేము. మరి కాంప్రమైజ్ పిలవరా.
ములాఖాత్ అరేంజ్ చెయ్యి. గట్లనే. ఇగో ఆడు పోరగాడు, ములాఖాత్ ఎట్టుండాలి? ఎట్లుండాలి? మన స్టైల్. వాకే వాకే. ఆహా, నేను చెప్పమన్న 4 మాటలు చెప్పినాకే ఈ పోరి నీదవుద్ది. ఏం తమ్మి, నన్ను కొట్టినావా? కొట్టలేదు. గుండా ఇన్నారా? నన్ను కొట్టలేదని చెప్పిండు. నన్ను కొట్టలేదని చెప్పిండు. నాకు గుండు గీయలేదని చెప్పిండు. రేయ్, నేను చెప్తే నమ్మినారా మీరు? నేను చెప్తే నమ్మినారా మీరు? బావా ఏమైందిరా? గది నువ్వు చెప్పాలి. పాటలు పాడుతున్నావు, ఎగురుతున్నావు, పిచ్చి సూపులు చూస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. అరే ఏమైంది బావా? ఆడు రాలే, లే డాన్స్ చేయలే, లే నన్ను కొట్టలేదని చెప్పలే. గాన్ని ఇంకా మనం పిలవనేలే. ఇప్పుడు పిలుస్తాం. సరే. వస్తాడు, చెప్తాడు. నర్సింగ్ అన్నా, మంచి పోర్ని అరేంజ్ చేయి. పోరెందుకు బావా? పోరడు కదా, ఉసిగొలుపుదాం. మంచిగుంటది కదా, అవు. బోనాల శంకర్. ఇప్పటి సంది పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంటారు. వద్దురా వద్దురా, మామూలు ములాఖత్ రా. పిలవండి. తమ్ముడికి చేరయ్యుండ్రి. మంచిగున్నావా? సింహం లెక్కుండేటాడు, గిడి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు. ఇక తమ్మి, నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఈ నా కొడుకులే తమ్మి నన్ను పరేషాన్ చేసేది. ఈ కొడుకులే గిట్ట లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గినా బయట కట్టా తెలుస్తుంది. హలో అన్న మాట్లాడుకుంటా. ఎవరు రాదే? మళ్ళీ చేస్తాను. ఎవరు రాదే? ఎవరికి రా ఫోను? ఎనక పంట ఉండేది లీక్ ఇచ్చేది. తీయడ్రా ఫోను, అందరూ ఫోన్ చేయడ్రా. తీయడ్రా ఫోను. ఇప్పటికెళ్ళి ఎవడతానన్న ఫోన్లు గిన్ను కనిపిస్తే మెడకాయలు పిసుకుతా. మ్యాటర్ కిరా. అదిగా తమ్మి, నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా? పోనీ నువ్వు విన్నావా? గదే, అమ్మ తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మట్లే. ఒక్కసారి పబ్లిక్ లో చెప్పరాదే, భలే అవమానంగా ఉంది. ప్లీజ్, నేనెందుకు చెప్పాలి? ఓహో, నువ్వు గట్లొచ్చినావు. నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి. నేనేం చేయాలో చెప్పు. నువ్వు మా నాన్నతో చేయించాలనుకున్న చుట్టా బీడి సిగరెట్ వ్యాపారాలు మానేయాలి. నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఎలా బెదిరించావో అలాగే ఫోన్ చేసి తప్పైందని బతిమిలాడుకోవాలి. ఇక నుంచి మా నాన్న మీద నీ కనుచూపు కాదు కదా, నీ కంటి పాప నీడ కూడా పడకూడదు. నీ కొడుక్కి కొవ్వెక్కి ఒక అమ్మాయికి కడుపు చేశాడు. వాళ్ళిద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావనుకో, నిన్ను కొట్టలేదని సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. నా కొడుకు మస్తు మందికి కడుపు చేసిండు, తీయించుండు. దేంతో పెళ్లి చేయాలి? ఆ అమ్మాయి పేరు జ్యోతి. వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు పెట్టు, అప్పుడు చెప్తాను. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా తల్లిగా నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా. నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. ఇదిగో ఫోటో. తొందరపడి తిట్టకు. వాడు నా తమ్ముడే, దుబాయ్లో ఉంటాడు. వీడిని పెళ్లికి ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాను. మర్చిపోయాను, నువ్వు ఫ్రెష్ అని చెప్పాను. అదే, ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అవి అయ్యాయి కదా, అవేవి చెప్పలేదమ్మా. తల్లిని కదా, ఏదైనా మనసులోనే దాచుకోవాలి. ఏంటి డాడీ ఇది? సుభాష్ చాలా మంచివాడు. అతనికి డబ్బు సంపాదించడం బాగా తెలుసు. డాడీ ప్లీజ్. ఈ రోజే వస్తున్నాడు. నీకు అతనికి మ్యారేజ్ ఫిక్స్. డాడీ నేను చెప్పేది వినండి. నో డాడీ.
ఇంట్లో నాకు వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారు. వేరే వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలనే ఊహనే భరించలేకపోతున్నాను. ప్లీజ్ చిన్న, నువ్వేదైనా చెయ్యి. ఐ లవ్ యూ చిన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్ హియర్? అంకుల్, ఐ లవ్ చిన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళి ఈ మాట మీ నాన్నకి చెప్పు. చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంకుల్. అందుకే ఇంట్లోంచి వచ్చేసాను. నువ్వు తెగించి వచ్చావు కదా అని బరి తెగించి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా లేడు. చిన్నను వదిలి ప్రాణాలతో ఉండడానికి నేను సిద్ధంగా లేను. వీడే నీకు కావాలనుకుంటే ఈ జన్మలో కుదరదు. వచ్చే జన్మలో వేరే వాడి కూతురుగా పుట్టు. నీ కోసం మళ్ళీ వీడిని నా కొడుకుగానే పుట్టిస్తాను. ఆంటీ, ఆంటీ, మీరంటే చిన్నకి ప్రాణం. తనంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. మీరు చెప్తే చిన్న మీ మాట వింటాడు. ప్లీజ్ ఆంటీ, చెప్పండి ఆంటీ. మీరన్నా చెప్పండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. ఏమండి? మాట్లాడద్దు. అది కాదండి. మాట్లాడద్దన్నానా? చూడమ్మా, మానవ సంబంధాలని మనీ సంబంధాలుగా మార్చే కమర్షియల్ మెంటాలిటీ ఉన్న మీ నాన్న లాంటి వాళ్ళతో మాకే సంబంధం అక్కర్లేదు. ఆయన కూతురుగా పుట్టడం నేను చేసిన తప్ప? మీకు ఎన్నన్నా ఉండొచ్చు, మధ్యలో మేమే పాపం చేసాం. అయినా మీరు మా నాన్న బిజినెస్ లో కలవక ముందే మేము. డాడీ, ఆఫీస్కి టైం అయింది, బయలుదేరదామా? ఇది లయన్ రాజేంద్ర పెంపకం. ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, గెట్ లాస్ట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. వారం తిరిగేసరికల్లా ఇంతకంటే మంచి అందగత్యం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నా మాట నమ్ము. కానీ వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకురాగలరా? ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? నిజమేమిటో వాడితోనే చెప్పిస్తాను. చెప్పరా, పెళ్లి చూపులకు ముందు ఓ అమ్మాయిని ప్రేమించానన్నావు. ఆ అమ్మాయి ఈ సున్నందే కదూ? ఎందుకురా నీ మనసులోని మాట నీలోనే దాచేసుకుంటున్నావు? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు? అబ్బే కాదమ్మా, ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయింది. అందుకే ఆ టాపిక్ ఎప్పుడు తేలేదు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదమ్మా. ఆ మాట నిజమని మీ నాన్న మీద ఒట్టేసి చెప్పరా? చెప్పలేవు. నువ్వు ఎంత దాచాలనుకున్నా నీ గుండెల్లో ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తోంది. చిన్న, మీ అమ్మ చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు. ఐఎమ్ సారీ డాడీ, సునందని నేను ప్రేమించానన్నది నిజం. మీరంటే అంతకన్నా ఇష్టం. అమ్మ, అక్క, బావ, అన్నయ్య, వదిన, పిల్లలు వీళ్ళన్నా ఇష్టమే. వీళ్ళతో పాటు సునంద కూడా. కానీ మీ అందరి కోసం అమ్మాయిని మర్చిపోవడం పెద్ద కష్టమేం కాదు డాడీ. తల్లిదండ్రుల పరువు ప్రతిష్ఠ కోసం ప్రేమించిన అమ్మాయినే కాదనుకున్న కొడుకు మన కడుపున పుట్టడం మన అదృష్టమా, వాడి దురదృష్టమా? తండ్రి తను ఓడిపోయినా బిడ్డలు గెలవాలనుకుంటాడు. ఇక్కడ తండ్రి గెలుపు కోసం బిడ్డ తన ప్రేమలో ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. చిన్న, తెలియకుండా నేనేమన్నా తప్పు చేశానా? ఏం చెప్తాడండి? ప్రేమకి పేరెంట్స్ మధ్య నలిగిపోతున్నాడు. ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎదిరించి ఒంటి చేత్తో సమాధానం చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురాగలడు. కానీ మీ మనసు నొప్పించకూడదని ఇలా మౌనంగా ఉండిపోయాడు. చిన్న, నా కోసం నా మర్యాద నిలబెట్టడం కోసం ఇంత ఆలోచించావే, నీ ప్రేమ నిలబెట్టడం కోసం ఆ మాత్రం ఆలోచించలేనా? వరేవా, ఏం అనుబంధం అక్క! ఇంత పెద్దింటికి నువ్వు కోడలయ్యిందే గాక నన్ను కూడా అల్లుని చేస్తున్నావు. విశ్వాసంగా పడి ఉంటానక్క. ఈ అక్క దగ్గర నీకు అంత అవసరం ఏంట్రా? థ్యాంక్స్ అక్క. ఆ ముసలోడు మనసు మారక ముందే నువ్వు ముహూర్తాలు పెట్టించాయి. వాడి బొంద మనసు మార్చుకుంటే మనిషినే లేపేస్తాను. ఈ అక్క గురించి ఇంకా పూర్తిగా నీకు తెలీదురా. అక్కో, మన వంశంలో ఆడోళ్ళు పవర్ఫుల్ అని విన్నాను గాని అమ్మమ్మమ్మమ్మమ్మ మరీ ఇంత. నాలికతో నరాలు కట్ చేసేదాన్ని. అక్కో, వాడేమన్నా హీమానని పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? మరి వాడి వెనక ఉన్న కోట్ల ఆస్తిని నా వెనక్కి లాక్కోవడానికి చేసుకున్నాను. మధ్యలో ఆ బుడ్డోడెవడో వచ్చి అది కాస్త లాక్కెళ్తాడని కంగారు పడ్డాను. దేవుడి దయ వల్ల, నా అదృష్టం వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. మై లక్. అవును, నాకు ఆల్రెడీ పెళ్ళయిందని సునందకి తెలిసిపోతే? తెలిసే లోపలే దాని మెడలో తాళి పడిపోతుంది. ఆ తర్వాత మురిగిందనుకో, దాన్ని లేపేస్తాం. తర్వాత ఈ ఆస్తితో హాయిగా ఏ లండన్లోనే ప్యారిస్లోనే సెటిల్ అయిపోతాం. నేను సుఖంగా ఉండడం కోసం ఎన్ని నరాలైనా కట్ చేస్తాను.
bastards. ఇంత చీట్ చేస్తారా? తల్లి లేని నా ఒక్కగానొక్క బిడ్డకి తల్లిగా ఉంటావని నిన్ను తెచ్చి పెడితే రాక్షస బల్లిలా తయారై దాన్నే చంపేయాలని చూస్తావా? ఎవరికే నరాలు కట్ చేస్తావు? మీకు కాదండి, నరాలు ఉన్న వాళ్ళకి కదరా తమ్ముడు. మా అక్కని కొడతావా? హే ఓల్డ్ మ్యాన్, టంగ్ హోల్డ్ చేశానంటే టర్కీ షేక్ అయిపోతే. అమలాపురంలో తోలు బిజినెస్ చేసి బతికే నా కొడక ఆడి డబ్బులతో ఫారెన్ వెళ్ళి టంగ బిజినెస్ చేస్తావా? టంగ బిజినెస్, టంగ బిజినెస్. మళ్ళీ మీ ఇద్దరు నాకు జీవితంలో కనిపిస్తే చంపేస్తాను. పోనీలేరా, దరిద్రం వదిలిపోయింది. ఒరేయ్, ఏంట్రా ఇది? అవునరా, ఇన్నాళ్ళు నువ్వు నరాలు కట్ చేసే వాళ్ళ మధ్య నవ్వుతూ బతికావురా. ఇప్పటి నుంచైనా నమ్మకస్తుల మధ్య బతకరా. అవసరమైతే నేను ఆ రాజేంద్ర గారి కాళ్ళు పట్టుకునైనా బతిమాలతాను. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోనక్కర్లేదు. జరిగిన దాంట్లో మన ఇద్దరు తప్పు ఉంది. ఎస్, మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల భవిష్యత్తు పాడు చేద్దాం. ప్లీజ్ రఘునాథ్, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు బాపు? నేను ఒప్పుకోను. ఇట్లయితే ఎట్లరా? చిన్నప్పటి సంధి నీకెన్ని చేసినాన్రా? ఈ స్కూల్లో మాస్టార్ని కొట్టినావు, గా మాస్టార్ తిరిగి కొట్టిండని నువ్వు ఏడిస్తే ఆడిని చంపినా. మీసాలొచ్చినాక దుబాయ్ బోనీకి ఈసా ఇయలేదని నువ్వు ఆఫీసర్ని కొడితే ఆ కేసు మూయించిన. మల్టీప్లెక్స్ థియేటర్ మేనేజర్ని మాటి మాటికి కొట్టబోతుంటే మేనేజ్ చేస్తుండా. దందాలో కిరికిరి చేసిండని నీ ఫ్రెండ్ని ఇంటికి పిలిచి అవ్వా నువ్వే కాల్చి చంపితే డిసైడ్ చేయించిన. నాకొచ్చే మినిస్ట్రీ రాకపోయా, అయినా గమ్మనుండా. ఒరే బాబర్దే, బోనాల శంకర్ కొడుకు కాకపోతే ఈడు యాగీలను చేసేటోడ్రా. కరెక్ట్ బావ, కరెక్ట్. పాలిటిక్స్ లో నాకింత ఇమేజ్ లేకపోతే ఈయన నేను కాపాడుకోగలిగేటోడ్రా. నాయనా నాయనా, నా ఇమేజ్ ఇప్పుడు డామేజ్ లో పడిపోయిందిరా. నేను చెప్పినట్టు ఆ పోరిని పెళ్లి చేసుకోరా, నా ఇమేజ్ వేస్తాదిరా. మళ్ళీ నువ్వు కుమ్మొచ్చురా, కొట్టచ్చురా, ఎవరైనా చంపొచ్చురా, దేనైనా కడుపు చేయొచ్చురా, తీయచ్చురా. నా మాటరా అబ్బా, దాన్ని నా పెళ్ళం చేయడానికి నీకు నూరెలా వచ్చింది బాపు? దానికి నువ్వు కడుపు చేయడం నా సావుకు వచ్చింది. ముందు పెళ్లి చేసుకో, తర్వాత కావాలంటే దాని ప్రాణాలు తీసుకో, ఆ పైన ఎవరైనా చేసుకోరా. ఇన్నాళ్ళు బోనాల శంకర్ కొడుకునని చెప్పడానికి గర్వంగా ఉండేది. ఇప్పుడు తెలుస్తోంది నువ్వెంత చేతగాన వాడివో. నా కొడుకువి కాకపోతే నీ పీక్ కప్పిసికి సంపేటోడ్నే. నీ నీడను చూసి నువ్వే జంకే పొజిషన్కి వచ్చావు. నువ్వేం చేస్తావు? గాడు చేసిన ఉత్త ప్రచారానికి నీకు కూడా అలసైపోయారా బాపు? గాడి దమాక్తో నీ దమాక్ ఖరాబ్ చేసిండు. ప్రెస్ ని టీవీని అడ్డం పెట్టి నిన్ను ఆడుస్తుండు, నువ్వు ఆడుతున్నావు. ఇప్పుడు వాణ్ణి నేను ఆడిస్తా. ఏం ఆడిస్తావురా? గాడిని ఇప్పుడు మనం ఏం చేయలేము. గాడిని ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేద్దాం చెప్పు? కొన ప్రాణంతో ఉండేవాడికి ఆక్సిజన్ ఇచ్చినట్టయిందిరా. అయినా దీన్ని తెచ్చినా నాకు ఎందుకురా ముందే చెప్పలేదు? మ్యాటర్ లీక్ అయిపోద్దని. శబ్బాస్, బోనాల శంకర్ బిడ్డ అనిపించుకున్నావు. రేయ్, ఇంకెందుకు ఆలస్యం? కొట్టాడికి ఫోను. హలో శంకర్, బోనాల శంకర్. ముహూర్తం పెట్టావా? పెట్టా తమ్మి. నా కొడుకు పెళ్లికి కాదు, నీకు కాబోయే పెళ్ళాం చౌకి. అర్థం కాలే? అది నా తానుంది. నన్ను కొట్టావా? నా గుండు గీయించినావా? అడిగితే నో కామెంట్. అడ్డంటే ఈ సింహం జూలు పట్టుకొని ఏ మాట ఆడినావురా? ఇప్పుడు ఈ శంకర్ అంటే ఏమిటో చూపిస్తా. మూడో కన్ను తెరుస్తా. నువ్వు వచ్చి నన్ను కొట్టలేదని పబ్లిక్ లో చెప్పి సఖంగా దీన్ని తీసుకుపో. లేదంటే ఇంత చేసిన తర్వాత రాకుండా ఉంటానా? డెఫినెట్ గా వస్తా. అరేంజ్మెంట్ చేసుకో. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోనాల శంకర్ వివాదం ఈ రోజుతో ఓ కొలిక్కి రానుంది. బోనాల తన ఎవరి చేతుల్లోనూ దెబ్బలు తినలేదని, తనకెవరు గుండు కొట్టించలేదని, దాన్ని ప్రత్యక్షంగా రుజువు చేస్తానని, మరికొద్దిసేపట్లో జరగబోయే పబ్లిక్ ప్రెస్ మీట్ లో నిజానిజాలేంటో వివరిస్తానని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే ఈ ప్రెస్ మీట్ ని అన్ని టీవీల్లోనూ లైవ్ టెలికాస్ట్ జరిగేలా చూడమని ఆయన మీడియాకి విజ్ఞప్తి చేశారు. ఓకే
రేయ్ ఆ టీవీ ఈ టీవీ మా టీవీ మీ టీవీ టీవీ 1 2 3 4 5 6 7 8 9 10 అన్ని టీవీలు వచ్చినాయా? అన్ని పేపర్లో వచ్చిండ్రా. అమెరికాలో అల్లుడు చూసే టీవీ ఏది? ఇదేనా? అది కూడా వచ్చిందా? వచ్చిందా? రావడం కాదు, ఆయనకి ఫోన్ చేసి టీవీ చాలు చేయమని చెప్పు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన గారికి చెప్పినారా? చెప్పినా. అసెంబ్లీలో చెప్పినారా? పార్టీ ఆఫీసు చెప్పినావునా? పై కమిటీ అదిరిపోవాలా? ముందే చెప్పినా. లైవే కదా. రేయ్, వీళ్ళు నా బాపు దగ్గర ఉండే బేవర్స్ బ్యాచ్ కాదు, బాంబే. మార్ దోసే. ప్లీజ్ ఐమ్ సారీ, నేను చంపొద్దు ప్లీజ్. నువ్వు చెప్పినట్టు నేను జ్యోతిని పెళ్లి చేసుకుంటా. అందరూ బాగా వినండ్రి. ఆడెవడో బచ్చగాడు నన్ను తిట్టిండని కొట్టిండని నా గుండు గీయించిండని అది ఉత్త ప్రచారం అని దాని వెనకెవరున్నారో నిజాలు మీకు తెల్లికి పబ్లిక్ గా మీ అందరి ముందే ప్రెస్ మీట్ పెట్టించిన. ఎవడైతే నన్ను కొట్టిండని మీరంతా అనుకుంటుండ్రో ఆడే నిజం చెప్పనికి మీ అందరి ముందుకొస్తుండో. కళ్ళు తెరవండ్రి, చెవులారో వినండ్రి, నిజమేంటో తెలుసుకోండ్రి. అదిగో వచ్చిండు. చెప్తామే, నిజం తెలియకి పబ్లిక్ ఎగబడుతుండ్రు. నువ్వు నన్ను కొట్టావా? కొట్టలేదు. గది ఇన్నారా ఇన్నారా? నన్నెవరు కొట్లే, నన్నెవరు కొట్లే, నన్నెవరు కొట్లే, నన్నెవరు కొట్లే, నన్నెవరు కొట్లే. నువ్వు నా గుండు గీయించినావా? లేదు. గది ఇన్నారా ఇన్నారా? మొక్కని చెప్తే ఇన్నారా? మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి కొండపైకి ఎక్కి నేనే కొట్టించుకున్నా నా గుండు. మరి ఈ పుకారు ఎందుకు పుట్టించినావు? నీ ఇమేజ్ అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తున్నావు. ఆ ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామని. గది ఇన్నారా? నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పోరాన్ని అడ్డం పెట్టుకొని గా సీఎం ఆడుతున్న నాటకం ఇదంతా. మధ్యలో ఈ సీఎం ఆడికెళ్ళి వచ్చిండ్రా? పార్టీలోంచి తీసేసిండు కదా, సీఎం కూడా ఎక్కుతుండు. శంకర్, బోనాల శంకర్. సునంద్ ఎక్కడ? నువ్వు కొట్టినావని ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఈ ప్రోగ్రాం చూసినాక కొట్టలేదని తెలుసుకొని అన్ని ఫోన్లు వచ్చినాకే దాని కట్లు విప్పుతా. రే బోనాలా, ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్. ఏంద్రా గొంతిప్పుతున్నావు? నువ్వు నన్ను కొట్టలేదని ఒప్పేసుకున్నావు కదా, ఇంకా నీతో ఏం పనిరా? హెచ్చు తగ్గులు చేసావంటే దాని మానందిస్తా, ఆనందిస్తా, మట్టిలో కలిపేస్తా. లైవే లైవ్ నిజాలు తెలుసుకోకుండా బరాబరా రాసినారంటే రాసేదానికి తీసేదానికి లేకుండా చేతులు నరికి పారేస్తా. ఏంద్రా పబ్లిక్? బోనాల శంకర్, రేయ్ నా కొండలరా, ఎవరైనా ఇట్లాంటి ఉచిత పుకార్లు పుట్టించినారో నరకత. బోనాల శంకర్, ఏంద్రా ఇక్కడ చూస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ. ఏం ఆపినావు చెప్పు. ఇప్పటిదాకా నిజంగా కొట్టలేదు, కానీ ఇప్పుడు కొడుతున్నా. ఎవరినే? నన్నే కొట్టావా? బోనాల శంకర్. కొట్నీకి ఎవడైతే ఏంట్రా?
వాడికి ఫోన్ చేసి దాన్ని వేసేయమని చెప్పరా నువ్వే గుర్తుకున్నావు కదా నా ఇప్పుడు ఎట్లా చేయమంటానా అని నేను చూసుకుంటానా ఏంటి రాసేది సునందాన్ని ఎప్పుడో సేవ్ చేశాను రా. ఇప్పుడు నిన్నే సేవ్ చేస్తాడో చూసుకో. ఎమ్మెల్యే అయ్యుండి జనాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావరా? మీరు ఆడుకోండి. టైం కూర్చోండి రా, అట్టుకోండిరా. రే నన్ను కొడుతున్నాడు, అన్న అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయాల్సింది శంకర్, బోనాల శంకర్. చాలే సీఎం గారు స్పీకర్ గారు అందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి జీపేకి ఇచ్చండి.